భార్య అంటే నీకు ఇన్ని ప్రేమల నాదా అందు పిల్లలు చిన్నోళ్ళు నేను నన్ను తీసుకుపోయే ఎవరు నిన్నెట్లా ఒప్పుకుంటారే నాదా రింగిన తెరవు కండి తరం ఎవరి తరము ఎవరవ రాదు వదురు బ్రహ్మకు ఎంపంగా తన మానవుడెవరయ్యా నన్ను ఎవరు నిన్నెట్లా ఒప్పుకుంటారయ్యా మన పిల్లలు నడవంగా నేను చూడబోది బిడ్డ మన పిల్లలు నలుగురు పిల్లలనా ఆడుకోని వేయన కాడ ఎవరన్నా మన పిల్లల దెబ్బ కొడితే వాళ్ళకి అవ్వలేదు వాళ్ళ అవ్వ చచ్చిపోయింది నా పిల్లల కొట్టా కానీ వాళ్ళకు దండం పెట్టు మన పిల్లలు తప్పుకున్నాను నేను కన్న తల్లి వేరే కన్న తండ్రి ఉంటాను అయ్యా పిల్లల పైన వచ్చింది తల్లి ప్రేరు నమ్మక ఆ కోడలు జజరేకను పిలిచింది ఆ కొడుకు మంతరాజును పిలిచి కోడలానే కోడలా మామ పైరం బిడ్డ కొడకాము మంతరాజా తార కొడుకు కోడలా జజరేక దేవి నా పిల్లలు కాదు నీ పిల్లలని చదువుకోవే బిడ్డో నడన్న మాట వచ్చినాడు దెబ్బ కొడితే అమ్మా అవ్వలేని పిల్లలు పిల్లలు బిడ్డ అది నువ్వు కాదమ్మా కన్న తల్లి బిడ్డ నీ చేతులు పెడతాను మీ మామను బిడ్డ బిడ్డ మీ మామ మగ బాయిగాడు కుండ చేత బట్టి అన్న వేసుకొని తినడు బిడ్డ మీ అయ్యే ఎక్కువ రాలే మీ మామే తక్కువ రాలే నీ కన్న తండ్రి తండ్రి లెక్క చూసుకో మీరు నీ కాలు మొక్కేదాన్ని కాదు నీ కాలు మొక్కినని నా కొడుకు మగాడే అవ్వా నా కొడుకు ఎక్కడ ఉంటాడో ఎక్కడ పోతాడో రే అవ్వా నువ్వు మా బయలు నా పిల్లలు పోతూడిచే కాడున్నారు నా పిల్లలు పైలవే బిడ్డ ఆ దేవుని తిరుపురందినే ఇక నేను పోతాన్నమ్మా ఇద్దరు పిల్లలు తీసి కొడలు చెదిరి పెట్టింది ఇద్దరు భర్తలు కొడుకు కోడలు చెదిరి పెట్టింది నగా మన పిల్లల మరవకయ్యా నగ భరత మొక్క బిర్రగా చూసి విల్ల విల్ల ఆ ఎవడు నిన్ను ఇడవాడు ఎత్తాడు కొడుకు కూడలు చేతుల పిల్లల బండు పెట్టి గన్ని బుద్ధి వాడలు చెబుతారు అని భార్య ముందు చివరకవ్వా కన్ను చూస్తారై నోరు మాట ఆగిపోయింది బాబా నీ కన్ను చూస్తారై మాట ఆగిందని తల మీద చేసినప్పుడు అవ్వా రెండు కళ్ళు మూతపడ్డాయి అమ్మా
భార్య మీద పడి రాదు సుభాసేన రాదు ఒకేసారి గొల్లెత్తిండు సుభాసేన రాదు ఓరి కొడుకు కోడలు తన భర్త చేయడం వల్ల సాగు మారు తాగుద్దా పడవీధి వాళ్ళకి ఏర్పాటైంది మరి సుభాసేన రాదు ఇంట్లో ఎల్లలేడు ఏడుపు ఎక్కడదని గుంపులు గుంపులు ఊడింటి ముంగడికి వచ్చే వరకు తల్లి అటువంటి చూడు ఆ సుభద్రదేవి పక్క గజ్జేని సాగుదొచ్చింది అరే ఇద్దరి కమల పిల్లలకు బాతి నెల రోజుల బానంత తల్లి ప్రాణం బాయనని ఓరు ఓ గంట బాధపడి మరి అది తన భర్తను బయట పిలిచయ్యా నచ్చిన వాళ్ళకి ఏడ్చినా ప్రయోజనం లేదు కొన్నాళ్ళు బ్రతికిన కూటి కొడుకు ఎన్నాళ్ళు బ్రతికిన మానవుడు అక్కడి వాడే పొడిచిన పోతు కూడా ఉంటాగా సర్కారు రకమాగమో సచిన పీరు గారు ఉల్లుండరాదు అరే మరి తల్లిదండ్రికి ఎక్కడికి వచ్చే కొడుకులు ఇద్దరు మరి అదిగో మరి తండ్రికి తలగురి పెట్టేవాడు పెద్దవాడు తల్లికి తలగురి పెట్టేది చిన్నవాడు అన్నారు నీ చిన్న కొడుకు అటువంటి శ్రీమంతుల్ని ఎత్తుకొని అటువంటి కాస్త ఏర్పాటు చేసి రమ్మన్నారు పెద్ద కొడుకు చూడు గానాడు ఊమంత రాదు చిన్న తమ్ముళ్ళు ఎత్తుకొని ఊరు తమ్ముడు నువ్వు పుట్టినంకలు నాడే అవ్వకు ముందుకు నడుతని రాజు కత్తుకున్నావు అట్టి గట్టి చేత పట్టి కట్టడ గడ్డ కచ్చిండు సంభవులారా మా అమ్మకు ఈ చోట కాస్త మెరువని కట్టి అక్కడే శనుకులు మరి ఉండ ఊళ్ళో ఉన్న కాపులు కరణాలు పట్టు ప్రేమలు గోర్లు గురుడు కొడిలు వల్ల చాలా సాగలు సబ్బండ వరణం యావాచనము కుమ్మరింటి గుండా శాలింటి వట్ట కోడింటి ముక్కాకులాలు తెచ్చి డబడబడబడమ సప్పులు ఏకంగా పేడ కడతాట సుభాషీలు రాదు బాబా మరి ఇంటి కూడా ఎల్లడేగిన సప్పులు లేవుదని నీకు పేడలు తయారు చేస్తాడా వరికచ్చి భార్య మీద పడి ఏడు చేడు కొడుకు కోడలు తన భర్తను పక్కకల్లరు ఈ తల్లి సుభద్రదేవి ముండసావు దావల ముత్తయ్య సాగు వచ్చిందని కుర్చీల మీద కూర్చుండబెట్టి తడిపిడి స్నానం చేసి ఒక మొత్తం పసుపు పెళ్లి పెట్టి కాళ్ళు అబ్బాయి రాలు పెట్టి ఇంట్లో ఉన్న తల్లి బేడ కట్టెల మీద మొదలుగా ఉండబెట్టి మరి కలకట్లు కట్టి మరి పెద్ద కొడుకు ఊమంత రాదును చిన్న కొడుకు శ్రీమంతుల్ని ఎత్తుకొని కుండబట్టు అన్నారు అరే కోడలు శశరేఖ ఆడిబిడ్డ శ్రీవల్లిని ఎత్తుకొని బుక్కాగులాలు ఒడిగట్టిల్ని నలుగురు నాలుగు కొమ్ములు బట్టి గోవింద అంటే పేడలైన గోవింద నరాట పడవాళ్ళు లేపినారు ఏమన్నాడు బాబా బతుకు ముద్ర సామురాగదు సాగులే తా ముద్రనేది లేదు ఊరు మరి కాడు రమ్మని కర్మదక్కువై కారమై ఉన్నాడు కావాలి పోయే కొడుకులు ఉండాలి కన్నీళ్ళు తీయ బిడ్డ ఉండాలో అన్నాం అరే బిడ్డ అవ్వంట ఏడుతుందా కూడా రాను ఊరు బయటకు వచ్చి దించి దింపుడు గల్ల అనేది ఈనాడు పుట్టలే ఆనాడు పుట్టింది అర్ధగంటల 7 కొరకు ఆఖరి మోసు చూపు కొరకు 3 బాటలు లేవు చూసి తండ్రి తడి పీనుగలైతే జీవులు స్వర్గం అందుతాయి పొడి పీనుగలైతే జీవులు స్వర్గం అంది తడి పీనుగలంటే బిందడానికి నీళ్ళు ఎత్తి పీనుగం తడుపుడు కాదు కన్నుల కన్నీళ్ళు ఎదశాతి మీద పడితే జీవులు స్వర్గం అంతే తడిపీనుగలు మరి ఆ కొడుకులు ఆఖరి పిల్లి పిలుచుకోమంటే దిగి ఉరికొచ్చి అవ్వప్పుడు పడి ముఖం మీద పడ్డది చెవులో పెట్టి పెద్ద కొడుకు పిలిచింది మరి కటినీరు కోసం భార్య సతి పోరాడి బిడ్డనుగా అన్నది ఈ అవ్వకు దింపుడు కల్లా చేస్తారని ఎరుకుండేపటికి కన్నీళ్ళు తీస్తుందా అని నెల రోజుల బిడ్డ శ్రీవల్లి భార్య చెప్ప మీద పట్టి సెటిల్ల చెంపకి వెళ్ళినప్పుడు నొయ్య దెబ్బ తలిగిన బిడ్డ శ్రీవల్లి క్యామురు కేకేసి చిన్నారి కళ్ళు రమలు రమలు అనే సిరుకులు పడిపి రమలోల సిరుకులు పడిపోయినప్పుడు చచ్చిపోయిన తల్లి ఆత్మ అనుకున్నది నా కోడలు శశిరేఖ నా బిడ్డ శ్రీవల్లిని అయినట్టు లాగుతుంటుందని తల్లిదేవి తృప్తి పడిపి
నీతి జీవి సర్గమే నిధి ముందుకు తిరిగి మనకి రాగా భర్త సుభాషేన రాదు బామా మనం కష్టపడి కట్టుకున్న బంగ్లాలు నీకు మంచిగానే మా ఊరు బయట కొత్తిల దగ్గరికి వస్తుందని ఏడుస్తూనే ఉన్నాం 5 సుర్లు తిరిగి గోవిందని బాధించి ఆ కొడుకును స్థానవారు రమ్మని ఇక్కడ ఉన్న ప్రజలు కమరికల కట్ట తెంపి గాడల్లో ఉన్న తల్లి సుభాదేవి కాచుకులు ఉదకమంటే వీడి తల్లి మీదకి వెళ్ళి కట్టెలు పిడికలు కల వేరుతోటి తన వరద సుభాషేలు రాదు బాబా నువ్వు కట్టెలు కట్టే అవుతాను మొద్దుల్లో మొద్దు అవుతాను నీ బంగారు లాంటి కుర్రలు బసమైపోతాయా నీ కందగడ్డ లాంటి శరీరాలు కట్టెళ్ళు గాలి కూలుతాయా బాబా ఓ బాబా సుభద్రదేవి ఏడుచుకుంటూ ఉన్నాడు పెద్ద కొడుకు ఊమంతరాజు చిన్న కొడుకు శ్రీవంతుల్ని పట్టుకొని ఉత్తమ తరిపు మొదలుడు బరబర బరబర కాచు కలంటుకున్నది బరబర కాచు కలంటుకున్నప్పుడు అనుభవించిన పెద్దలు అన్నారే తల్లిదండ్రి తల పళ్ళు కాచంలే కన్నపిల్లింటి 6 నెలల కీడు మంటి మంట కూడా చూడవచ్చు పోయినా మీ అటువంటి భార్య పోయింది ఉన్న మీకు మంచి కావాలని సాగుతారమే సన్నీళ్ళ తారమని గంగబేటికి వచ్చి ఆడులు ఒకరెవరు మొగలు ఒకరెవరు స్నానాలు చేసి మరి సాగుతారే సన్నీళ్ళ తార చేసిన ఇంటి దాకా పోయి దీపాలు చూసి 5 నిమిషాలు మౌనం పాటించి ఎక్కడోళ్ళు అక్కడ పోతారాడ నీళ్ళ మునిగిన ప్రజల ఇంటికి వచ్చే వరకు రజకుడు అనగా సాకలి వాడు అలికి ఊడిచి సల్లి ఎర్రలు కలికి ఒక జ్యోతిని ముట్టించింది జ్యోతికి దండం పెట్టిండు సుభాషేలు రాదు బాబా నువ్వునే నీళ్ళు సినిమా నీడు వల్ల నీళ్ళ మునిగి వచ్చిన ప్రజల మనిషికి 3 పండుగలు 3 అవతారాలు 3 పండుగలు అంటే పుట్టినాడు పురుడు పెరిగినాడు పెళ్లి సచ్చినాడు ఆఖరి పండుగ అవతారాలు అంటే చిన్ననాడు బాల అవుతారు 20 ఏళ్ళు నాడు పరుసు అవుతారు 60 ఏళ్ళు రెండితే ముసలి అవుతారు 3 పండుగలు అన్నప్పుడు చూడు ప్రజలు ఎక్కడో అక్కడ వేరేప్పుడు సుభాషేలు రాదు మరి అదిగో తన కొడుకు అంత రాదు 3వ నాడు 5వ నాడు 9వ నాడు చిన్నప్పటిగా 11 రోజుల్లో పరలోక కిర్యాలు 11వ నాడు బాగా కలుపుతాది నీకు అయితే మరి ఆ కన్న తరు పండుగ తెల్లారి ఎండుగా పండుగ అయినాక ఎక్కడో అక్కడ పోయినాక సుభాషేలు రాదు అన్నాడు కొడుక ఊమంత రాజా మీ తల్లి అటువంటి సుభద్రదేవి కాలం అయింది కాబట్టి నీ తల్లితోటి రాజ్యం ఏంటి నేను రాజ్యం వేయలేదు కొడుక రాజముద్ర చేతిలో పెడతాను నువ్వు నేనే రాజ్యం నువ్వు వేరాల కొడుక అరే రే మీ అవ్వ ఉండవలసిన ఇల్లు సవరించేది కోడలు శశరేఖ నేనేలేక చీరు సవరించేది నువ్వని రా కొడుకు రాజముద్ర చేతిలో పెట్టి పట్టాభిషేకం కట్టిండు నా కొడుకు ఊమంత రాజు పిల్లకాకి ఎవరికి ఉండీలు దెబ్బ నా కొడుకు రాజవేల విధానం నేర్పుతారో అని రా కొడుకు కచ్చీరికాడి ఓదమని కొడుకును తీసుకొని అరే దేవదేవ సభను చూసిండు ఊళ్ళో ఉన్న 4 జాతులు 18 వర్గాల మంది నా భార్య చచ్చిపోయింది కాబట్టి నేను ముండరాజ్యం వేళ నేనేలే రాజ్యం నా కొడుకు నేను అంటాను కొడుక మంచి పేరు వస్తే మధ్య పడ్డాము
నీతి నీళ్ళలో వేస్తే ముందు నిప్పులేస్తే కాలేదు. అదిగో నీకంటే చిన్న వాళ్ళ తమ్ములని పిలువు, పెద్దవాళ్ళ అన్నలని పిలువు, అంతకంటే ఎక్కువ వయసు ఉంటే నాన్న అని పిలువు. అగో అక్కడ చెల్లెళ్ళు భావించి పుణ్యము తోడి రాజవేలి పేరు తెచ్చుకోకూడదు కానీ రాజవేలే యోగము చెప్పిండు. కన్నదాని సుభాషేల కొడుకు రాజవేల విధానం చెప్పిండు. ఇంటికి వచ్చిండు కోడలు శశరేఖను పిలిచిండు. కోడలా శశరేఖ రాజవేల పద్ధతులు నా కొడుకు చెప్పిన మరి నీ అత్త సుభద్రదేవి ఉండేది సవరించేది నువ్వు. అవును కదా, నేను ఆ పిల్లల తొట్టెలేస్తే తొట్టె ఊపుకుంటూ ఉంటున్న కాలం పుట్టాడు అన్నం పెడుతుంది చాలు బిడ్డ. ఆనాడు అల్లడు మామా సుభాషేల రాదు కాదురా. అయ్యో ఓ బిడ్డ ఇయ్యాల నేను కాలిన కుక్క రోడ్డు గాడి దివాను ఓలే అయిపోయిన బిడ్డ. అయ్యో నా కొడుకు రడో అని రాజ్యం వెళ్తా బాబా. ఇంకా కష కూసారు ఆయ్యో మంచిగా నడిచా ఓపికే పోవాడు. ఎవరో చెప్పాలి మేము కథ చెప్పు. కూర్చోందమ్మా ఎవరైనా పోతున్నా సౌతులే. ఆడోళ్ళు పోతే సాముతులు, మరి మొగోళ్ళు పోతే అన్నయ్యలు అవుతారు. నీ మిండేలు. ఏ రాజకుమారు ఏ చిన్న ఆయన పేరు రాజు. చిన్న ఎక్కడ చెంబుల చాకొద్ది చక్కెర మా మీడియం తక్కువ వేసి చెంబుల పోసుకొని గిలాసాలు పట్టుకుని రాయడం. ఆడబిడ్డ లిస్ట్ ఏది? ఆ లీస్ట్ పట్టుకరా. కథ చెప్పించేటోళ్ళ లీస్ట్ చక్కెర తక్కువ వేసి చెంబుల పోసుకొని రా ఆడబోయే గిలాసల్లా. ఆనాడు వల్ల సుభాషేల రాదురా. అయ్యా ఓ కోడలా శశరేఖ అయ్యాల కనుకనే సోడు ఉండంగానే తమిళ సంపాదించుకున్నది ఆడవిల్లన్నారు. అయ్యో మరి ఉన్న తమిళ కొట్టుకొని మంది నెలలకు బదులు పోతే అది పద్ధతి కాదు బిడ్డ. అయ్యో నేను తొట్టెకాడ కూర్చుంటే నాకు ముక్కలు పెట్టుల్లి, మీరు ముక్క తినవాలన్నాడు. అనుకున్నది కోడలు శశరేఖ దేవి నా అత్త సుభద్రదేవి సావంగా చేతులా పెట్టింది. నేను మౌనంగా దాత్తలనుకున్నదా చిన్న చిన్ని మొక్కల్లారో కోరి బావు రంగాలీ రంగాలీ ఒక నెల పిల్లలు 2 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు కోరి పిల్లలు పెరిగామంటే అట్లా కొన్ని రోజులు గడవామంటారా. అత్త చచ్చిపోయినాడు. నెల రోజుల పిల్లలు 2 నెలల పొద్దు కలిసింది. మా సక్కదనం దాదింది పిల్లల. మా సక్కదనం దాది మామకు అన్నం పెడుతుంది, భర్తకు అన్నం పెట్టి కచ్చిరుకు తోలుతుంది. 3 నెలల పొద్దు కలిసినాడు. రికా ఉన్నోళ్ళకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మంచి మంచి ఆలోచనలు వస్తాయి నరసన్న. ఈ కోడలు శశరేఖ పిల్లలు 3 నెలల పొద్దయినారు. దానికి ఏమని ఆలోచన వస్తుందయ్యా? డోలోడా నా పని పాడబడ నాది పుట్టుక అయిపోయారా, నాది ఏం రాత అయిపోయారా? నా రాతే పాడబడి రోత రాత అయింది. నాకు తీర్తాను అదిన పని. నేను పొద్దు